ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. జైపూర్ రాజస్థాన్ స్టేట్లో అయితే ఉంది. నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్ కోసం అయితే ఒక 05/2024 ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 10th November 2024, ఇంకా 10th December 2024 midnight అయితే అయిపోతుంది అనమాట లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్. ఫ్రెండ్స్, మనకి అజ్మీర్, బికనూరు, జైపూర్, జోధ్పూర్, అలాగే ఇక్కడ ఈ యొక్క క్యారేజ్ వర్క్షాప్స్లో అయితే మీకు 1 year పాటు ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఐటీఏ చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి యూనిట్ వైజ్, కేటగిరీ వైజ్ ఆ ట్రేడ్ అయితే ఇచ్చారనమాట. ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో మీ యొక్క కేటగిరీ ఏంది, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న చోట, మీకు ఇష్టమైన చోట అది సెలెక్ట్ చేయడం, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే కనుక ఆ ప్రిఫరెన్స్లో మీకు మొదట ఆ ప్రిఫరెన్స్ ప్రకారం 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి దీనికి ఏజ్ వచ్చేసరికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. 15 to 24 years అనమాట. 10th December 2024కి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ/ఎస్టీ ఎవరైనా అప్లై చేస్తే కనుక వాళ్ళకైతే 29 అంటే 29 సంవత్సరాల దాకా వాళ్ళకు కూడా అవకాశం ఉందన్నమాట. ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసేవాళ్ళు వాళ్ళకైతే 27 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 34 సంవత్సరాల దాకా వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. మినిమం 50% మార్క్స్ అయితే 10thలో వచ్చి ఉండాలి, మొత్తం మీద అగ్రిగేట్ అనమాట. అలాగే మీ దగ్గర ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించిన దాంట్లో మీ దగ్గర ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజుకి సంబంధించి మాత్రం ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వీళ్ళకి ఎవ్వరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ మాత్రమే మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు 10th ఐటీఐలో వచ్చినటువంటి అగ్రిగేట్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ లింక్ అనమాట. ఆన్లైన్ ఈ అప్లికేషన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈరోజే ఇది ఓపెన్ అవ్వాలి, యాక్టివ్ అవ్వాలి. ఇంకా అయితే మనకి ఓపెన్ అవ్వాలి. మీకు ఓపెన్ అవుతుంది రేపు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మేము గతంలో అయితే మన వీడియో అయితే చేయడం జరిగింది. ఆర్ఆర్సీ ఎన్డబ్ల్యూఆర్కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసామన్నమాట. అది చూసి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ టైం అనమాట ఇది 1646 అయితే ఉన్నాయి పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం వచ్చేసరికి 1791 అయితే ఉన్నాయన్నమాట. 1791 వేకెన్సీస్ ఈ సంవత్సరం అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి డివిజన్ వైజ్ వేకెన్సీస్ అనమాట. సపోజ్ అజ్మీర్ తీసుకుంటే 440 ఉన్నాయి, బికనూర్లో 482, జైపూర్లో ఒక 532, జోధ్పూర్లో ఒక 67 ఇలా అయితే ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏమేమి అప్లోడ్ చేసుకోవాలి, ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ ఇవన్నీ కూడా, ఇంకా లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్, అప్లికేషన్ ఆన్లైన్ లింక్ ఇవి, దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అదే సర్టిఫికేట్ ప్రకారం 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇలా ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ ఆన్ 10th February 2024కి చూపెడుతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనేది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది. కేటగిరీ
కేటగిరీ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడ మనకి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో లేని బోర్డు మీరు ఏదైనా చదువుకొని ఉంటే ఇక్కడ ఎనీ అదర్ అని ఉంది, లాస్ట్లో అది తీసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా ఎంటర్ అయితే చేయాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి, సేమ్ ఈమెయిల్ అనమాట ఇక్కడ. అలాగే మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ జనరేట్ చేయాలి, ఇక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మినిమం మీకు 8 characters లెంత్ అయితే ఉండాలి. ఒక లోయర్ కేసు, ఒక అప్పర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాగా ఉండేలాగా చూసుకొని ఒకటి పాస్వర్డ్ జనరేట్ చేయాలి. ఇక్కడ అయితే కన్ఫర్మ్ చేయాలి, ఒక చోట మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకి లాగిన్ పర్పస్ కోసం ఈ సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట. ఆర్ యూ షుడ్ సబ్మిట్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వన్స్ యూ సబ్మిట్ డీటెయిల్స్ హియర్ ఆఫ్టర్ దట్ నో ఎడిటింగ్ ఆప్షన్, అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఏ యొక్క డీటెయిల్స్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం ఓకే బటన్ అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, బై ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనమాట, లేదంటే బై ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే కనుక మీరు ఏదైతే అక్కడ జనరేట్ చేసుకున్నారో పాస్వర్డ్ అది ఇక్కడ, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను అలాగే ఈమెయిల్ ఐడి ఈ రెండింటిని మనం ఎంటర్ చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిపోయాము. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. మన నేమ్, ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ మనం ఏం చేయనవసరం లేదు. కిందకి రావాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ గవర్నమెంట్ ఐడెంటిటీ అనమాట. ఆధార్ కార్డు, అలాగే ఆధార్ ఎన్రోల్మెంట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇలాగ ఇచ్చారనమాట. మీ దగ్గర అవైలబుల్ ఏదైతే ఉన్నాయో దాంట్లో డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అటువంటిది ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే అది నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి నోట్ అయితే ఇచ్చారనమాట. క్యాండిడేట్స్ షాల్ ఎంటర్ దేర్ మార్క్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ స్టాండర్డ్ 10th క్లాస్కి సంబంధించి మీరు ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. డూ నాట్ ఫాలో క్రైటీరియా సచ్ యాజ్ బెస్ట్ ఆఫ్ 4 or 5 అనమాట. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎక్కువ మార్కులు వచ్చినవి ఇక్కడ ఎంటర్ చేయటం కాదు. టోటల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్లో దానికి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ 600కి మీకు 480 అలాగ వస్తే పర్సంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చినట్టు మార్క్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. కిందకి రావాలి. ఇక్కడ అప్లయింగ్ ఫర్ అండర్ యూనిట్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనకి వేరియస్ డివిజనల్ ఆఫీసెస్లో మనకి ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ట్రేడ్ అలాగే మీ యొక్క కేటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడున్నాయి మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనుకోండి అదైతే మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక నోట్ ఇచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ పాస్డ్ ఐటీఐ ఇన్ బిలో రెలవెంట్ టు ట్రేడ్ ఇన్ ద బిలో డ్రాప్ డౌన్ లిస్ట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఐటీఐ దేంట్లో అయితే చేశారో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రేడ్లో మాత్రమే మీకు అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఫిట్టర్లో చేస్తే ఫిట్టరు, దేంట్లో చేస్తే దానికి సంబంధించి మాత్రమే
మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అనమాట. సో మనం ఐటీఐ ఫిట్టర్లో చేస్తే అదే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఐటీఐ అనమాట. మీరు ఐటీఐ ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఎంటర్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ నెంబర్ అనమాట, అంటే ఎస్సీబీటీ ఎన్సీబీటీ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ అనమాట. మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారో అది ఒక డేట్ మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ అనమాట ఐటీఐకి సంబంధించి. సపోజ్ మీకు మ్యాక్సిమం మార్క్స్ ఇలాగా ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా అయితే మీ టోటల్ సెమ్స్ లేదంటే ఇయర్స్ మీద మొత్తం మీద అనమాట అగ్రిగేట్ చూసుకోవాలి. మొత్తం మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ కిందకి రావాలి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, హౌస్ నెంబరు అని అడుగుతున్నారు, మనమైతే ఎంటర్ చేసుకోవాలి. విలేజ్ అలాగే సిటీ ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ను ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. కిందికి రావాలి. ఇంకా ఇక్కడ మనకి కలర్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 20 to 70 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారో అది మీరు కొన్ని కాపీస్ మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 20 to 30 KB మధ్య. అలాగే ఇది బ్రౌజ్ అనాలి. ఆ యొక్క ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తే సిగ్నేచర్ ఇక్కడికి వచ్చేస్తుంది. టిక్ ఆన్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతుందన్నమాట. చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఎడిటింగ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఇఫ్ యూ వాంట్ టు రీచెక్ యువర్ అప్లికేషన్ ఫామ్, మీకు ఇంకా ఏదన్నా కనుక డౌట్స్ ఉంటే మీరు దీని మీద క్లిక్ చేసి ఏదన్నా మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ అనేది ఆప్షన్ అయితే ఉన్నదనమాట. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే లాక్ చేసుకోవచ్చు అప్లికేషన్. వన్స్ మీరు లాక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అయితే మీకు ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. 100 రూపీస్ అనమాట. మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి పూర్తిగా ఫీజు అయితే లేదనమాట. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే అప్లికేషన్ ప్రింట్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.